రైతు సంఘం ఏఈకేఎస్ కు ప్రధాన కార్యదర్శిగా కొత్తగా ఎన్నికైనటువంటి గోవిందరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ రైతు సంఘం జిల్లాలలోని అన్ని మండలాలకు కార్యవర్గాలను ఏర్పాటు చేసుకుని 21వ జిల్లా మహాసభలను ఘనంగా జరుపుకున్నామని గోవిందరావు పాల్గొన్నారు. ఈ నెల 29న నిజామాబాద్లో మహాసభలు జరుగుతాయి. నిన్న కేంద్ర ప్రభుత్వం రైతులపై లాఠీ చార్జ్ చేయడాన్ని ఏఈకేఎస్ ఖండిస్తోంది. ప్రత్తి సాగు చేసిన రైతులు నిరాశతో ఉన్నారు. మార్క్ఫైడ్ ద్వారా మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని గోవిందరావు డిమాండ్ చేశారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైనటువంటి నిధులను వెంటనే కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దిగుబడి గణనీయంగా తగ్గి రేట్లు పడిపోయి ఒకవైపు జిల్లాలో రైతాంగం ఆందోళన చెందుతూ ఉన్నారు. అదేవిధంగా పత్తి పంట కూడా గణనీయంగా దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టాలు ఉన్న పరిస్థితిలో ఎంతో కొంత ఆశాజనకంగా ఉన్న పంట ఏదైనా ఉందంటే అది ఒక మొక్కజొన్న పంటే. ఈ జిల్లాలో 1,14,000 ఎకరాల్లో ఈ సంవత్సరం మొక్కజొన్న పంట సాగు చేశారు. మొక్కజొన్న పంట చేతికొచ్చింది. ప్రైవేట్ వ్యాపారులు రేటు తగ్గించి కొనుగోలు చేయడానికి చూస్తూ ఉన్నారు. ఇప్పటికే అన్ని రకాల పంటల వల్ల నష్టపోయిన రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. తక్షణమే ప్రభుత్వం మార్కెట్ కేంద్రాలు తెరిచి కనీస మద్దతు ధర ఏదైతే ప్రకటించారో కింటాకి 2225 రూపాయల ప్రకారం అన్ని సెంటర్లో మార్కెట్ కేంద్రాల ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేసి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా జిల్లా మహాసభల సందర్భంగా మేము డిమాండ్ చేశాం. అంతేకాదు భారతదేశంలోనే మిర్చి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా మిర్చి ఉత్పత్తిలో 1వ స్థానంలో ఉంది. ఖమ్మం మిర్చి మార్కెట్కి సూర్యాపేట, మహిబాద్, ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మిర్చి వస్తూ ఉంది. ఇక్కడ మిర్చి బోర్డుని ఏర్పాటు చేయాలని, మిర్చి పంటని సుగంధ ద్రవ్యాల జాబితా నుంచి తొలగించి ఆహార పంటల జాబితాలో చేర్చి కింటా మిర్చికి 25,000 రూపాయలు కనీస మద్దతుగా చెల్లించి ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని కూడా మహాసభ తీర్మానించింది.